నేను తప్పు చేశానని మీకు తెలిసింది. నా తప్పు నేను ఒప్పుకున్నా. అయినా దాని గురించి మాట్లాడి చీటికి మాటికి నన్ను కొడుతూ, తిడుతూ ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులండి ఇలా నన్ను మాటలతో హింసిస్తారు? నేను చేసింది తప్పే. నా తప్పు నేను ఒప్పుకున్నా. పంచాయతీ పెట్టారు. పంచాయతీలో కూడా ఒప్పుకున్నా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని అందరి ముందు కాళ్ళు పట్టుకున్నా. అయినా మీరు మారట్లేదు. ఏంటి? నిన్ను క్షమించడమా? అది జరగనుగాక జరగదు. ప్రతిరోజు నన్ను నరకయాతన పెడుతున్నారు. నేనిక్కడ ఉండలేకపోతున్నా అండి. నా వల్ల కావట్లేదండి. తప్పదే, భరించాలి. నీకు తప్పు చేసినప్పుడు తెలియలేదా ఈ బాధ ఉంటుందని? పరాయి మగాడి పక్కలోకి వెళ్ళినప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడు బాధ అనిపిస్తుందా నీకు? ఇలా బాధ పెట్టే కంటే ఒకేసారి నా ప్రాణం తీసేయండి. గడియ గడియకు గంటలా గడుస్తుంది. ఈ బతుకు బతికే కంటే చావడం నయమనిపిస్తుంది. ఏంటే నువ్వు తప్పు చేసి నన్ను నిలదీస్తున్నావు? నువ్వు చస్తే ఒక్క రోజులోనే ప్రాణం పోతుంది. కానీ నువ్వు అలా చావకూడదు. నువ్వు చేసిన తప్పుకి అనుక్షణం కుమిలి కుమిలి చావాలి. అంత ఈజీగా చనిపోతే ఎలా? నేను చేసినవన్నీ చూస్తూ భరిస్తూ కుక్కిన పేనులా పడుండాలి. పంచాయతీ పంచాయతీ అంటున్న వాళ్ళెవరే పంచాయతీ చేయడానికి? నష్టపోయింది నేను. నలుగురిలో పరువు పోయింది నాది. నీ వల్ల నా కుటుంబం దగ్గర, నా కొలీగ్స్ దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది. ఆ క్షణం నేను ఎంత నరకయాత్ర అనుభవించానో నా ఒక్కడికే తెలుసు. ఆ నరకం నీకు తెలియాలి. అందుకని నేను ఇంతగానో హింసిస్తున్నా. నువ్వు ఒక్క రోజులో చచ్చిపోతే తీరిపోదు నా పగ. నువ్వు చచ్చేదాకా ఇక్కడే పడుండాలి. అందుకే అందరి ముందు మారినట్టు నటించి ఇక్కడికి తీసుకొచ్చి పడేసా. నువ్వు అక్కడుంటే నా పగ ఎలా తీరిద్ది? అప్పుడు తెలియక పిచ్చి మైకంలో ఉండి భర్త పిల్లలు ఉన్నారని ఆలోచించకుండా ఆశతో తప్పు చేశానండి. దానికి మీరు నన్ను శిక్షించండి. నన్ను పొడిచినా సంతోషంగా భరిస్తాను. కానీ ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నా అండి. నువ్వు బజార్ దానిలా తయారయ్యావే. నువ్వు నా పిల్లానివి కాదు, నువ్వు బజార్ దానివే. ఎప్పటికీ నేను అలానే చూస్తా. ఎప్పటికీ క్షమించను. నీలాంటి దాన్ని చంపకూడదు. నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలియాలి. దానివల్ల ఒక మగాడికి ఎంత నష్టం జరుగుతుందో అది బతికుండగానే నువ్వు చూడాలి. తనెంత కుమిలిపోతున్నాడో అవన్నీ నీకు తెలియాలి. అయితేనే ఇంకొకసారి ఇంకొక ఆడది నిన్ను చూసైనా తప్పు చేయాలంటే భయపడాలి. తప్పు చేసినప్పుడు లేని భయం, బాధ ఇప్పుడెందుకు? చేసిన తప్పుకి అనుభవించాల్సిందే. లేదండి, నా వల్ల కావట్లేదండి. నేను తట్టుకోలేకపోతున్నా. నన్ను చంపేయండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నోరు జారిన మాట, చేయి జారిన దెబ్బ, చేసిన తప్పు ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేం. అది జీవిత కాలం భరించాల్సిందే. అందుకనే మాట అనేటప్పుడు, చెయ్యి ఎత్తేటప్పుడు, తప్పు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి.